ప్రార్థన. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి నీ సన్నిధిలోనికి మేము వస్తున్నాం నాయన. ఈ సాయంకాలపు ఈ వాక్య ధ్యానములోనికి, ఈ భక్తి మార్గంలోనికి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఈ రోజంతా మీరు కాపాడారు. ఉదయము కొన్ని సంగతులను మేము ధ్యానం చేసాము నాయన. సువార్త పరిచర్య ఎలాగా జరుగుతుందో, ఏ విధముగా మీరు ప్రారంభించారో, ఏ సంఘము ప్రారంభములో ఈ పరిచర్య కొరకు ముందుకు వచ్చిందో, ఆ విషయాలన్నిటినీ మేము ధ్యానం చేయటానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ అవకాశమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క సాయంకాల సమయంలో మీ యొక్క పరిశుద్ధాత్మ ఆధీనములో, ప్రేరేపణలో మమ్మల్ని అందరినీ నడిపించవలసిందని, మాలో నివాసము చేయుచున్న ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క అధికారములో మేమందరము నడిపించబడటానికి సహాయము దయచేయవలసిందని యేసుక్రీస్తు నామమును బట్టి స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క సాయంకాల డివోషన్లో మనము ముఖ్యముగా ఇవాంజలికల్ టీమ్, ఈరోజు మన అంశము ఇవాంజలికల్ టీమ్. అంటే కలిసి ఒక టీమ్గా లేక జత పనివారుగా చేయబడిన ఆ సేవా కార్యక్రమాన్ని గురించి ఈరోజు మనము తెలుసుకొనబోచున్నాము. మరి ఈ టీం ఎవరు అంటే ముఖ్యముగా మరి ఈరోజు మన డివోషన్లో టీము అనగా ముగ్గురు వ్యక్తుల గురించి మనము తెలుసుకొనబోతున్నాము. మొదటిగా మరి పాల్ అంటే పౌల్ అంటాము, తర్వాత రెండవదిగా బర్నబాసు, మూడవదిగా జాన్ మార్క్. మరి జాన్ మార్కు వీరికి సపోర్టు చేస్తూ ఆ పరిచర్యలో వారికి సహాయం చేస్తూ వారితో కూడా ఈ ఇవాంజలికల్ టీంలో ఆయన కూడా ఉన్నాడు. ఈ ముగ్గురు మరి మొదటి ప్రారంభ సంఘమైన సంఘము యెరూషలేములో పుట్టినప్పటికీ, అంటే ద బర్త్ ప్లేస్ ఆఫ్ ద చర్చ్ అట్ జెరూసలేం ఇన్ ద బిగినింగ్. కానీ అంతియొక సంఘములో ఈ యొక్క సువార్త ప్రకటన అక్కడి నుంచే అన్య జనులకు లేక బూది గంతముల వరకు సువార్త అంత్యొక నుండే బయలుదేరింది. ఈరోజు కూడా మరి ఈ ముగ్గురు వ్యక్తులను ఎవరు పంపుతున్నారు, ఈ టీంని ఎవరు పంపిస్తున్నారు అంటే, మరి మనము అపోస్తుల కార్యగ్రంథము 13వ అధ్యాయము 15వ అధ్యాయం 13, 14 అధ్యాయాలు మనము క్షుణ్ణంగా చదవాలన్నమాట. ఇప్పుడు చదవద్దు, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. దీంట్లో రెఫరెన్సులు ఉంటాయి, ఆ విషయాన్ని మీరు తెలుసుకుంటారు. మరలా మొట్టమొదటి నుంచి చదివితే సమయం మనకు చాలా తక్కువగా ఉంది కనుక మరి మొట్టమొదట మరి ఎవరు ఈ ముగ్గురిని పంపించారు అంటే, పౌలు గురించిన ఆ చరిత్ర లేక ఆయన యొక్క జీవిత చరిత్ర, ఏ విధంగా ఆయన మార్చబడినాడు ఆ సంగతి మీకు తెలుసు. దమస్కు వెళ్ళే మార్గములో మరి ప్రభువు ఆయనతో మాట్లాడాడు, దర్శించాడు. తర్వాత ఆయన దమస్కులోనికి వెళ్ళాడు. అననీయ వచ్చి ఆయన గురించి ప్రార్థన చేసినప్పుడు తర్వాత ఆయన మరి క్రైస్తవుడుగా, మరి దేవుని బిడ్డగా ఆయన మారటం జరిగింది. మరి గతంలో ఆయన జీవితాన్ని మనం చదివితే, అనగా ఆయన చరిత్ర ఎలా ఉందనంటే, ఆ సంఘాన్ని, క్రైస్తవులను ఆయన హింసిస్తూ వారిని మరి చెరసాల్లో వేయిస్తూ వారిని బాధ పెడుతున్న ఆ యొక్క సమయంలో మరి దేవుడు పౌలును తన వైపుకు మళ్ళించుకున్నాడు. తర్వాత మరి తను మరి ఈ సువార్త విషయమై మరి ఆయన భారం కలిగిన వ్యక్తిగా మనకు కనబడుతూ ఉన్నాడు. కనుక ఈ సంఘము అంత్యొక సంఘము చెప్పాను ఉదయము, ఇది సిరియన్ అంత్యొక సంఘము. ఇంకొక అంత్యొక కూడా ఉంది, అది కూడా ఈరోజు కూడా జస్ట్ చూస్తాం దాన్ని. అదేమిటంటే పిసిడియన్ అంత్యోక్ అంటారు దాన్ని. ఈ అంత్యోకన్ అంటే అంత్యోకస్ అనే ఆయన మరి ఆయన బట్టి ఆ జనరల్ మార్నింగ్ చెప్పాను కదా నేను,
ఆ పేరు వచ్చిందనమాట, అంత్యోకస్సు. తర్వాత మరి ఎవరు పంపారంటే అంత్యోక సంఘంలో ఎవరున్నారంటే ఎక్కువ మంది అన్యుల్లో నుంచి మారినవారు అనమాట. జూస్ ఉన్నారు, తర్వాత ప్రోసలైట్స్ ఉన్నారు. ప్రోసలైట్స్ అంటే యోధా మతంలోకి మారిన వాళ్ళు కూడా రక్షణలోకి వచ్చారు. తర్వాత గ్రీకులు ఉన్నారు, రోమీలు ఉన్నారు. ఇది వాడి గుంపు, ఆల్వేస్ మిక్స్డ్ గ్రూప్ ఇన్ అంత్యోక సంఘంలో అందరూ రక్షించబడిన వారు ఉన్నారనమాట. తర్వాత మీరు చదవచ్చు. మరి వీళ్ళందరూ కలిసి మరి ఎక్కడికి పంపాలి? ఎక్కువగా ఈ యొక్క జెరూసలేములో, అంటే యెరూషలేములోను, తర్వాత మరలా యోదయలోను, తర్వాత సమరయలోనే పరిచర్య జరిగింది. అది జరిగించిన వారు ఎవరంటే పేతురు ముఖ్యంగా మనకు కనపడతాడు, ఫిలిప్ కనపడతాడు, తర్వాత మరి ముఖ్యంగా వీళ్ళే మనకు కనపడతారు. తర్వాత పౌలు మారినప్పటి నుండి సంఘము ఏమి తీర్మానం చేసిందనంటే మరి ఈ యొక్క సువార్త బూదిగంతాలకి అందాలి. ముఖ్యంగా అప్పుడు రోమా సామ్రాజ్యం కనుక ఈ రోమా సామ్రాజ్యంలోనికి ఈ సువార్త అందించబడాలి అని ఒక టీముగా వాళ్ళందరినీ సిద్ధపరిచి మరి పరిశుద్ధాత్మ చేత వారు నడిపించబడిన వారై మరి సంఘం అంతా అత్యాసక్తితో పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుతో వారిని సిద్ధపరిచి చేతులుంచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారిని సువార్త పరిచర్య కొరకు పంపడం జరిగింది. అది ఎప్పుడు జరిగిందంటే AD 46. ఎప్పుడు జరిగిందండి అది? మరి 46వ సంవత్సరంలో మరి ఈ సంఘంలో వారందరూ ఈ ముగ్గురిని సిద్ధపరిచి ఆయన పంపారనమాట. ఎక్కడి నుంచి పంపారు అంటే మరి మనం చెప్పుకున్నామన్నమాట. ఫారెన్ మిషన్స్ ఎక్కడ స్టార్ట్ అయినాయి అంటే అంత్యోకు నుండే స్టార్ట్ అయినాయండి. ఫస్ట్ ఫారెన్ మిషన్స్ అనేవి ఎక్కడి నుంచి మరి మొదలైనవి అంటే అంత్యోక సంఘం నుండి, అనగా దేవుని యొక్క ఏర్పాటు అనమాట. ఇదంతా ఎవరు చేస్తున్నారంటే దేవుడు వెనక ఉండి ఈ సువార్త పరిచర్య బూదిగంతాలకి చేరాలని ఆయన తలంపు ఇది. సంఘం మాత్రమే కాదు, ఆయన యొక్క ఆలోచన ఇది. అందువలన మరి ఈ విషయం గురించి వారు సిద్ధపరిచి ప్రార్థన చేసి వారు పంపారట. మరి పంపాలంటే వెంటనే ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళు నెక్స్ట్ మరి ఎక్కడికి వెళ్ళాలి కదండి? ఎక్కడికి వెళ్ళాలి అంటే వాళ్ళు రోమా సామ్రాజ్యంలోనికి, రోమా మరి ప్రభుత్వములో ఉన్న ఈ దేశాల్లో, అనగా ఈ రోమన్ వరల్డ్ అంటారనమాట. అంటే రోమా సామ్రాజ్యంలోనికి. అప్పుడు ప్రపంచం వేరు, దానిలోకి మీరు వెళ్ళాలని ఇక్కడ యెరూషలేము, తర్వాత అంత్యోకులోనే కాదు, యోదయలోనే కాదు, ఇది బూదిగంతాలకి వెళ్ళాలి సువార్త. అది ప్రభు శిష్యులకు ముందుగానే చెప్పాడు, మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించమనని. మత్తయి సువార్తలలో మరి మన చదువుతాం, మార్కు సువార్తలో, లూకా సువార్తలో మరి చదువుతాం. ప్రభు శిష్యులకు ఆజ్ఞ ఇచ్చాడు గనుక మరి వారు ఎక్కడికి వెళ్ళాలి అంటే మరి అప్పుడు ప్రయాణాలు ఎట్లా జరిగాయి అంటే మరి ఇప్పుడులాగా ఏరోప్లైన్స్ లేకపోతే ఏదో జెట్ ఎయిర్వేస్లు లేవు మనకి. అప్పుడు ఆ కాలంలో వాళ్ళు ఎలా వెళ్ళాలి? ఖాళీ నడకనన్నా వెళ్ళాలి, లేదా ఓడ ద్వారా అన్న పడవ ద్వారా, షిప్స్. అప్పుడు కాల టెక్నాలజీని బట్టి వెళ్ళేవారు అనమాట. అయితే వాళ్ళకి దగ్గరలో ఉన్న సీ పోర్ట్ ఏంటనంటే సెలూకయ అనే ప్రాంతానికి వచ్చారు. ఈ అంత్యోకు నుంచి సెలూకయ రావాలంటే 25 కిలోమీటర్లు నడిచి రావాలి. అక్కడ వీళ్ళు ఓడెక్కాలి. అది ఎక్కడుందంటే మధ్యధరా సముద్రం ఒడ్డది. మధ్యధరా సముద్రం తెలుసు కదండి, మెడిటేరియన్ సీ అంటారు కదా. ఈ సముద్రాలు కాదు, ఏ బంగాళాఖాతం, అది మనకు తెలిసిందేలే. ఆ తర్వాత హిందూ మహాసముద్రము, తర్వాత అరేబియా మహాసముద్రము, ఆర్కిటిక్ సముద్రము, అంటార్కిటిక్ సముద్రము, అట్లాంటిక్ సముద్రం. ఇవన్నీ చిన్నప్పుడు అది ఎలిమెంటరీ స్కూల్లో 5వ క్లాసులో చెప్తారు ఇవన్నీ. ఏమా ఇప్పుడు కొంతమంది తెలియదులేండి అవన్నీ. అప్పుడు చెప్పినా ఈయన మాత్రం మధ్యధరా సముద్రం అనమాట, మెడిటేరియన్ సీ. వెరీ గుడ్ ప్లేస్. అసలు ఎలా ఉంటుందని అంటే అది ఏమన్నా గుర్తుకొస్తున్నాడు. ఆయన కూడా దీంట్లోనే ప్రయాణం చేశాడు. మీకు తెలుసా? స్పెయిన్, తర్షీషు. ఎక్కడికి వెళ్ళబోయానంటే ఎక్కడికి? నీనివే. తూర్పుకి వెళ్ళానంటే ఈయన పడమరకు వెళ్తున్నాడు, ఆపోజిట్ డైరెక్షన్.
ఇటు చేస్తే 708 కిలోమీటర్స్ లోపే వెళ్తావు. ఇటు 2500 కిలోమీటర్లు ఎంత దూరం అండి? సెలూకేలు ఎక్కడ చెప్పండి, ఎక్కడ? అక్కడ ఎంత దూరం అండి? 25 కిలోమీటర్లు. సెలూకు నుంచి ఎక్కడికి వచ్చారు అంటే బర్నబాది ఏ ఊరో తెలుసా? కుప్రా. తెలుగులో కుప్రా, ఇంగ్లీష్లో సైప్రస్. అదేనా? ఓల్డ్ టెస్టమెంట్లో కిత్తీమ్ అంటారు దాన్ని. ఓల్డ్ టెస్టమెంట్ దానికి ఒక పేరు ఉంది, ఏంటో తెలుసండి అది? కిత్తీమ్ అంటారు దాన్ని. సో అక్కడికి ప్రయాణం కట్టారు, ఎందుకంటే ఈయన నేటివ్ ప్లేస్ అది. అక్కడ ముందుగానే అక్కడ పారిపోయిన అనగా రెఫ్యూజీస్ అన్నమాట. స్టెఫెను హింస అంటే ఆయన హతసాక్షి అయిన తర్వాత ఇక భయం వేసింది. అన్యులకు సువార్త చెప్పాలంటే భయం వేసి యూదులకు మాత్రమే చెప్పేవాళ్ళట. ఎందుకంటే ఒకవేళ అన్యులు కానీ చెబితే వారు పట్టుకొని చెరసాలో వేసి వీరిని కూడా స్టీఫెన్ లాగా చేస్తారేమని భయం వేసి ఆ యూదులకే చెప్పేవాళ్ళట. అయితే ఈ సంఘం ఏం చేసి యూదులకు కాదు, ఇప్పుడు అన్యులకి అందరికీ చెప్పాలి. యూదులు అన్ని ప్లేసుల్లో ఉన్నారండి. కుప్రాలో కూడా ఉన్నారు, అంటే సైప్రస్లో ఉన్నారనమాట. ఆ సైప్రస్కి వచ్చేసారు అనమాట. ఎందుకు వచ్చారండి వాళ్ళందరూ అక్కడ? సువార్త ప్రకటన చేయటానికి. అది వేరే పని ఏం లేదు, ఇక ఊరు చూడటానికి కాదు. వాళ్ళందరూ ముగ్గురు ప్రయాణమయ్యారు. ఎక్కడికి వచ్చారండి? కుప్రా. కుప్రాక అంటే అక్కడ సలామిస్ అని ఒక సిటీ ఉందన్నమాట. సలామిస్ మీరు మ్యాప్ చూస్తే కుప్రా మధ్య సముద్రంలో ఉంటుందన్నమాట. మెడిటేరియన్ కంట్రీ సిటీ అది. సలామిస్ అంటే అది ఆ సిటీ పేరు అది. అక్కడ సమాజ మందిరం ఉందండి, సునగోగ ఉంటారన్నమాట. వీళ్ళు ఎక్కడికి వెళ్ళేవాళ్ళు అంటే ముందు ఫస్ట్ డోర్ ఓపెన్ ఎక్కడంటే వీళ్ళకి సమాజ మందిరము, లేదనుకుంటే మార్కెట్ ప్లేస్. వెళ్తే మార్కెట్ ప్లేస్ కానీ వెళ్తారు, లేదనుకుంటే ఎక్కడికి వస్తారు? సమాజ మందిరంలోకి వస్తే ఆహ్వానిస్తారు, ఎందుకంటే నేను యూదుడు కదా. ఏదో ఒక కొత్త విషయం చెప్పాలి అనే భావన కలిగిన వారు అక్కడ ఉంటారు కనుక మీరు వచ్చి చెప్పండి అనేవారు ఎక్కువ. అందుట్లో ఈయనున్నాడు. ఎవరు ఆయన? బర్నబా. ప్రారంభ దశలో బర్నబాస్ అంటే బర్నబా ఎంకరేజింగ్, ఆయన ఆస్తి అమ్మి ఆదరణ పుత్రుడు. ఆయన ఎసెట్స్, ఆయనకున్న పొలం అమ్మి అపోస్తుల పాల దగ్గర పెట్టినవాడు ఆయన. ఎవరో? హెచ్చరిక పుత్రుడు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఆయన భూములు అక్కడ ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి? కుప్రాలో. అది అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టిన వ్యక్తి అనమాట ఆయన ప్రారంభంలో. ఇప్పుడు సువార్త దండయాత్రకు బయలుదేరారు, అనగా సువార్తీకరణ లేక సువార్తను ప్రకటించడము అన్య జనాంగములకు. ఎక్కడికి వచ్చారంటే సలామిస్ అనే ఒక సిటీలో, అది కూడా మంచి కమర్షియల్ సెంటరు. అక్కడికి వెళ్ళారు. మరి అక్కడ నుంచి ఎంత దూరము? 130 కిలోమీటర్స్, 130 కిలోమీటర్లు ఆ మధ్యధరా సముద్రంలో చీకట్లో రావటం అంటే చూడండి. 130 అంటే ఎన్ని కిలోమీటర్లు పోతుంది గంటకి? ఏమో 30-40 కంటే ఎక్కువ వెళ్ళటానికి లేదు అప్పుడు. అంటే కనీసం ఎన్ని గంటలు, ఎన్ని రోజులు పడుతుందో, ఒక 2 రోజులు 3 రోజులు మరి అక్కడ కంటిన్యూస్గా ప్రయాణం చేసి వచ్చి అక్కడ ఫస్ట్ వాళ్ళు ఎక్కడ సువార్త చెప్పారంటే, ఎక్కడ చెప్పారో తెలుసండి? సమాజ మందిరాల్లో. అక్కడున్న సమాజ మందిరంలోకి వెళ్ళి యేసు ప్రభుని గురించిన సువార్త, యేసు ప్రభు వారి గురించి ఈ లేఖనాలలో ధర్మశాస్త్రములో ఏమి రాయబడి ఉంది, ఆ ప్రభుని మీరు సిలువేశారు, ఆయనే మెస్సియా, మీరు ఎదురు చూస్తున్న మెస్సియా ఎవరో కాదు, ఈ యేసు ప్రభు వారిని మీరు సిలువకు అప్పగించారు, ఆయన దేవుడు ఆయన మృతుల్లో నుంచి లేపాడు, ఆయన మెస్సియా మిమ్మల్ని రక్షించేవాడని సువార్తను ప్రకటన చేశారు. అది చాలామంది నమ్మారండి. ఆ తరువాత అక్కడి నుండి ముఖ్య పట్టణం ఉంది ఈ కుప్రాలో. ఆ ముఖ్య పట్టణం ఏంటంటే పాపు. ఏంటంటే అది పాపోస్ అంటారు ఇంగ్లీష్లో. ఈ పాపుకి వచ్చారు. అక్కడి నుంచి మళ్ళీ రావాలంటే సుమారు 180 కిలోమీటర్లు, 183 కిలోమీటర్లు రావాలట. ఇంతకీ ఇది ఎంత పొడుగుంది? ఈ కుప్రా 225 కిలోమీటర్లు
మధ్యరసం దీవిది ఐలాండ్. ఒక 85 కిలోమీటర్లు ఇట్స్ వైడెస్ట్ ప్లేస్ అనమాట. ఎక్కడ విశాలంగా ఉంటుందో అక్కడ కొలిస్తే 85 కిలోమీటర్లు వెడల్పు ఉంటుంది, 225 కిలోమీటర్లు ఉంటుంది. అదంతా తిరిగి సువార్త పరిచర్య చేశారు. నో మోటార్ సైకిల్స్, నో వెహికల్స్, బై వాక్. అక్కడ కూడా సమాజం మందిరం ఉన్నది. ఈ పాపోసులో ముఖ్య పట్టణం కనుక ఇక్కడ ఒక అధికారి, అంటే అధిపతి అంటే గవర్నర్, ప్రో కౌన్సిల్ అంటారు. ఏమంటారు ఆయన్ని? అంటే రోమా ప్రభుత్వం కింద ఉన్నది ఆ దీవి, ఆ కుప్ర, ఆ సైప్రస్, ఆ కిత్తీము. దాని పరిపాలన చేస్తుంది ఎవరు అంటే ఎవరు చెప్తారా పేరు? సెర్గి పౌలు అన్నమాట. ఆయన వీళ్ళ గురించి విని వాళ్ళను పిలిపించుకొని దేవుని వాక్యము వినాలనుకున్నాడు. ఎవరు? సెర్గి పౌలు. సగం ఈయన పేరు కలిసి ఉందిలేండి. ఈయన ఎవరనంటే ప్రో కౌన్సిల్, అంటే అధిపతి, రోమా చక్రవర్తి చేత, కైసరు చేత అధిపతిగా నియమించబడినవాడు అనమాట. అతను ఇంట్రెస్ట్ కలిగిన దానికి ఏంటనంటే దేవుని గురించిన ఆ సువార్త నేను కూడా వినాలి, ఆ మెసేజ్ గురించి కూడా తెలుసుకోవాలని వారిని పిలిపించుకున్నాడు. పాపోస్ అనగా పాపు అనే తన ముఖ్య పట్టణం. అది కూడా మంచి కూడలి స్థలము, వ్యాపార కేంద్రము, కమ్యూనికేషన్ సెంటరు, ఎక్కువగా పాపులేషన్ ఉన్నది. ఇప్పటికీ ఉంది. ఇప్పుడు అదే పేరు ఇంకేం మారలేదు. అది కుప్రా సైప్రస్. అయితే ఈ దగ్గర ఒక ఫాల్స్ ప్రాఫిట్ ఉన్నాడు. ఎవరి దగ్గర? ఈ సెర్గి పౌలు దగ్గర. అతని పేరేంటి? బరయేసు. అది ఎలిమాస్ అంటారు. వీడు గారడివాడు. ఎవడండి వీడు? ఎలిమా. ఇంగ్లీష్ ఎలిమాస్ అని ఉంటుంది, తెలుగులో ఎలిమా. ఎవడు వీడు? గారడివాడు అనమాట. ఈ గారడివాడు ఏం చేశాడు అంటే, వాళ్ళు ఎప్పుడైతే సువార్త వినాలని పిలిచాడో వాళ్ళని అడ్డుకున్నవాడు ఈ అబద్ధ ప్రవక్త ఎలిమాస్. వీళ్ళకి అందకుండా, సువార్త ప్రకటింపబడకుండా తన అధిపతిని అతని దగ్గర ఉండేవాడు, కన్ఫ్యూజ్ చేసేవాడు, సువార్త అందనివ్వకుండా చేసేవాడు అన్నమాట. అయినా పౌలు అతన్ని శపించడం జరిగింది, అతను గుడ్డివాడవటం జరిగింది. అది సెర్గి పౌలు చూశాడు, అక్కడ అద్భుతం జరిగింది, వెంటనే అతను కన్వర్ట్ అయిపోయాడు. ఫస్ట్ డిసైపుల్స్ ఇన్ కుప్రా, సెర్గి పౌలు గవర్నర్. ఈజ్ నో ఆర్డినరీ మ్యాన్. ఫస్ట్ కన్వర్షన్, ఫస్ట్ కన్వర్ట్, ఫస్ట్ డిసైపుల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ సెర్గి పౌల్, అండ్ ద ఫస్ట్ అపోజిషన్ వాజ్ అ ఫాల్స్ ప్రాఫిట్. నీవు సువార్త చెప్పటానికి వెళుతున్నావు అంటే నీ వెనక ఒకడు ఉంటాడు అపోజ్ చేయటానికి. నువ్వు అనుకుంటావు అంత బాగానే జరుగుతుంది అనుకుంటావు, నీవు ఆడు జరగనివ్వడు. అపోజిట్ కంపల్సరీగా ఉంటుంది. ఇంకా ఆయన దండయాత్రలు చూస్తే ఇంకా 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 రకరకాలుగా ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎన్ని బాధలు పడ్డాడో తెలుస్తుంది. ఈ కుప్రలో మాత్రము ఒక అద్భుతం జరిగింది. ఈ అద్భుతం చూశాడు అతను. మరి పౌలు శపించేసాడు అనమాట. అక్కడ వచనాల్లో ఉంటాయి, నువ్వు తిన్నని మార్గములను చెడగొట్టేవాడు, నీవు దేవుని సువార్త పనిని చెడగొట్టేవాళ్ళు అనమాట. దేవుని యొక్క కార్యక్రమాలు అంటే యేసు ప్రభుని గురించి సువార్త అందుతున్నప్పుడు, ప్రకటిస్తున్నప్పుడు, బోధిస్తున్నప్పుడు వ్యతిరేకంగా చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మన దేశంలో అదే జరుగుతుంది. నీవు సువార్త ప్రకటన చేయడానికి వెళితే
వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటనంటే, నీకు ఎవరు అధికారం ఇచ్చారు? నువ్వు వీధిలో బోధ చేస్తూ ఉంటే వాళ్ళు అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏంటనంటే, నీకు ఎవరు అధికారం ఇచ్చారు? అది మిమ్మల్ని అడిగే ప్రశ్న. ఎవరు అధికారం ఇచ్చారండి? ప్రభుత్వం ఇవ్వాలా? ఎవరివ్వాలి వాళ్ళకి అధికారము ప్రకటన చేయటానికి? పోనీ ప్రభుత్వం మీద సర్టిఫికేట్ తీసుకోవాలా మనము యేసు ప్రభు సువార్త చెప్పడానికి? ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? యేసు ప్రభు వారు పంపాడు, చెప్పాడు, ప్రకటన చేస్తున్నాం అంతే. నీకేం అధికారం, నీకెవరిచ్చారు మమ్మల్ని ఇలా అడగటానికి అన్నామనుకోండి, నువ్వు మమ్మల్ని అడుగుతున్నావు నీకు ఎవరిచ్చారు సువార్త చెప్పడానికి, మరి నీకెవరు అధికారం ఇచ్చారు మమ్మల్ని ప్రశ్నించడానికి అని అంటే, ఎవరండి? ఎలుమా? ఎవరు? అపవాది సాతాను. ఏమంటున్నాడు? మేము క్రైస్తవులకు వ్యతిరేకము కాదు. ఐ రిపీట్ అగైన్, మేము క్రైస్తవులకు వ్యతిరేకము కాదు. ఐ రిపీట్ అగైన్, మేము క్రైస్తవులకు వ్యతిరేకము కాము, మత మార్పిడులకు వ్యతిరేకము. ఇప్పుడు మీకు బాగా బోధపడి ఉండాలి. దేనికి వాళ్ళు, అది దేనికి ఏం చెబుతున్నారు వాళ్ళు? మేము క్రైస్తవులకు వ్యతిరేకం కాదు, కానీ మేము ఎవరికి వ్యతిరేకం అని అంటే, మేము మత మార్పిడి చేస్తున్నారు. చూసారా మీరు? ఏమంటే పౌలు అదే చేశాడండి అక్కడ. మత మార్పిడి చేస్తున్నారా మీరు? క్రైస్తవులు మారిన వాళ్ళు ఉన్నారా ఈ దేశంలో? లేకపోతే పుట్టిన వాళ్ళు ఉన్నారా? మారినోళ్ళు కదా. ఈ బేసిక్కే నీకు తెలియకపోతే, వాళ్ళు మారిన వాళ్ళు, నువ్వేం మాట్లాడుతున్నావు? సువార్త వాళ్ళకి అందింది, వాళ్ళు రక్షించబడ్డారు, వాళ్ళు మారిన వాళ్ళు. ఏం మారారు? మతం మారలేదు. వాళ్ళు మారింది ఏమిటంటే, దేవుడే వారిని మార్చాడు, వారి హృదయాలను మార్చాడు. అది గ్రేటెస్ట్ మిరకిల్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో గొప్ప అద్భుతం, మహత్కార్యం ఏంటనంటే, ఒక వ్యక్తి రక్షించబడటం, స్వస్థపడటం కాదు, రక్షించబడటం. నీకు నీవే వ్యతిరేకం మాట్లాడుతున్నావు. మే క్రైస్తవులకు వ్యతిరేకము కాదు, మత మార్పులకు వ్యతిరేకము నువ్వు చెబుతున్నావు అంటే, యు ఆర్ టాకింగ్ యువర్ సెల్ఫ్ ఎగనెస్ట్ టు యూ. యు ఆర్ టాకింగ్ ఎగనెస్ట్ టు యూ. నీకు నీవే వ్యతిరేకంగా నువ్వు మాట్లాడుతున్నావు. దేవుడు ఆకర్షించేస్తేనే కానీ ఎవరు ఆయన వైపు తిరగరు. మత మార్పిడి మనం చేయట్లేదు, కానీ మార్గమును గురించి బోధిస్తున్నాము. అపోస్తుల కార్యగ్రంథము 19వ అధ్యాయము 23వ వచనం గుర్తుకొస్తుంది. ఒకసారి చదువుతారా మీరు అది ఎవరైనాను? ఆ కాలమందు అంటే ఈయన కూడా పౌలు అక్కడ ఉంది, ఎఫెసీ పట్టణంలో ఉన్నాడు. ఇదంతా జరిగిన తర్వాత సంగతి మనం చెప్పుకోబోతున్నాం. అక్కడ ఎక్కడది? అపోస్తుల కార్యగ్రంథము ఈ 19వ అధ్యాయంలో ఎక్కడ ఉన్నాడండి ఆయన? ఎఫెసీ పట్టణంలో ఉన్నాడు. అక్కడ అల్లరి జరిగిందట. ఏంటి అల్లరి? క్రీస్తు మార్గమును గురించి అల్లరి జరిగింది. ఎఫెసీ పట్టణములో ఆయన సువార్త చెబుతున్నప్పుడు, ఎఫెసీ పట్టణములో ప్రభువుని గురించి ఆయన ప్రకటిస్తున్నప్పుడు, మెస్సీ అని చెబుతున్నప్పుడు, సొంత ప్రజలైన యూదులే ఆయనను వ్యతిరేకిస్తూ, నీవు ఈ యొక్క ధర్మశాస్త్రమునకు నువ్వు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు, ఇక్కడున్న ప్రజలకు నువ్వు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు,
ఈ దేవాలయానికి నువ్వు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు, నీవు అంత మాత్రం అన్యులను తీసుకొచ్చి దేవాలయంలో నువ్వు కూర్చోబెడుతున్నావు, దేవుని ఆలయం కూడా నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు అపవిత్రపరుస్తున్నావు, నువ్వు మతబోధ చేస్తున్నావునని ఎఫెసీ పట్టణంలో పౌలుని అన్నారు. నిన్నెందుకు అన్నారు? ఇప్పుడు నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళకి. అల్లరే యేసు ప్రభు వారు సువార్త ప్రకటిస్తున్నప్పుడు అల్లరే వస్తుంది. ఆ అల్లరి చేసేవాడు ఎవడో? సాతాను. అందుకని అల్లరి చేస్తున్నప్పుడు ఆయన ఏమీ తొడకలేదు, బెడకలేదు, బెసకలేదు, నిలబడ్డాడు, స్థిరంగా ఉన్నాడు, చెప్పాడు సువార్త. ఎఫెసీ పట్టణంలో ఇక్కడ కూడా కుప్రలో కూడా నిలబడ్డాడు. సాతాను అపవాది ఎలువ అక్కడ. ఈరోజు కుప్రాలో చాలా సంఘాలు ఉన్నాయండి. మీకు తెలుసా? ఎవరిని బట్టో తెలుసా? పౌలుని బట్టి తిరిగారండి పాపం. తిరిగిన తర్వాత మరి అక్కడ సంఘం ఏర్పడింది, మరి క్రైస్తవులయ్యారు. అక్కడ మరి సంఘము ప్రారంభించబడింది. అక్కడి నుంచి వాళ్ళు మరలా ఓడ ఎక్కి ముగ్గురు కలిసి, ముగ్గురు ఎవరు? ఇవాంజలికల్ టీం ఎవరు? పాల్, బర్నబా, జాన్ మార్కు. ఎక్కడికి వెళ్ళారంటే పెర్గే అనే ఒక పట్టణానికి వెళ్ళారు. పాపోస్ నుండి అంటే పాపు నుండి పెర్గే పట్టణానికి వెళ్ళినప్పుడు ఎట్లా వెళ్ళారు? బై షిప్. అక్కడ మధ్యధర సముద్రంలో గుండా అది ఒక దీవి. ఆ దీవి మరి అక్కడి నుంచి మరొక ఆ ఓడ ఎక్కి పడవ లేక ట్రావెలింగ్కి ఉపయోగపడేది అన్నమాట. ఒక షిప్, ఒక చిన్నపాటిది, పెద్ద ఇప్పుడున్నంత పెద్ద షిప్పులు కాకపోయినా ప్రయాణానికి అనుకూలంగా ఉన్న దాన్ని ఎక్కి ముగ్గురు మరి ఎక్కడికి వెళ్ళారండి? మరి అక్కడికి ఎంత దూరం ఉందంటే సుమారు అక్కడ కౌంట్ చేస్తే 270 కిలోమీటర్లు ఉందట ఆ ప్రాంతానికి వెళ్ళటానికి. అవి ఒక 25, ఈ ఒక 130, ఈ ఒక 170, 183, 270. ఎక్కడికి వెళ్ళారు? పెరిగే అంటే అది పంపులిలో ఉంది. అక్కడ ఉన్న ప్రాంతము ప్రయాణానికి అనుకూలంగా లేదు. అనగా ఎత్తైన పర్వతాలు, లోయలు, గుట్టలు, మెట్టలు, తరువాత మరి చాలా నేరో ప్యాత్స్ అన్నమాట. అవి చాలా ఇరుకుగా వెళ్ళి అన్నమాట. పీఠభూములు ఎత్తైనవి. ఆ కాలంలో వాళ్ళు ప్రయాణం చేస్తూ వెళుతూ ఉండే ప్రాంతాలను చాలా. అక్కడ మళ్ళీ ఒక పర్వత శ్రేణులు, అక్కడ మరి మృగాల వలన భయాలు ఎన్ని ఉన్నాయి. అయినా వీటన్నిటినీ వాళ్ళు లెక్క చేయకుండా వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత పెర్గేలో భయం వచ్చేసింది. ఎవరికి? జాన్ మార్క్కి. ఆయన నేను వెళ్ళిపోతానని అన్నాడు. ఎక్కడికి? యెరూషలేము. మళ్ళీ మా ఊరు వెళ్ళిపోతాను నేను అన్నాడు. ఎందుకు వెళ్ళిపోయాడు అంటే మధ్యలో మిషన్ వర్క్ని, దేవుని సేవను ఆయన వదిలేసి వెళ్ళిపోయాడు. అయితే పౌలు వదిలిపెట్టలేదు. బర్నబాను తీసుకొని వారు ముందుకు సాగిపోయారు. ఈయనకి ఎందుకు వెనక్కి వెళ్ళాడంటే చాలా ప్రశ్నలు ఉన్నాయి అక్కడ. క్లియర్గా వాక్యంలో లేదు. కానీ ఒకళ్ళ ఏమైనా భయపడి వెళ్ళిపోయాడా? లేదనుకుంటే ఏంటి తిరుగుతాను బాబు, ఇప్పటికే చాలా రాత్రులు సముద్రంలో ప్రయాణం చేశాను, ఇంకా ఎక్కడ తీసుకెళ్తావా బాబు? నువ్వు ఎక్కడ తీసుకుపోతావు మమ్మల్ని? ఛత్తీస్గఢ్ తీసుకెళ్ళి చంపేస్తావు పెట్టి మమ్మల్ని నువ్వు? ఒరిస్సా తీసుకెళ్తా, అక్కడేమో భయంకరమైన ప్రజలు, జనాంగం, వాళ్ళందరి మధ్య తీసుకెళ్ళిపోతావా పౌలు? అక్కడేమో ఏంటంటే హోమ్ సిక్. ఒకవేళ వాళ్ళకి ఇంటి జ్వరం ఉంటుంది, అయ్యో ఇంటికాడ వదిలేసి వచ్చాను, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలండి ఒక భయం. ఇలాంటి వాళ్ళు సేవ చేయలేరులేండి. అయితే పౌలు మాత్రం పట్టు విడిచిపెట్టకుండా అక్కడ నుండి ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? ఇంకొక అంత్యోకకి వెళ్ళాడు. అది పిసిడియన్ అంత్యోకకి వెళ్ళినప్పుడు అక్కడ సమాజ మందిరం ఉంది. యూదుల సమాజ మందిరంలోకి వెళ్ళి
ప్రభువుని గురించి సువార్త చెప్పినప్పుడు అక్కడ ఏం జరిగిందని అంటే, అక్కడున్న గ్రీకులు, రోమీలు అందరూ బయట ఉన్నారు, లోపల కొంతమంది ఈ సునగోగు అనగా ఈ సమాజంలో యూదులు విన్నారు. కానీ ఇతను ఏంటి కొత్త బాధ ఏదో చేస్తున్నాడోనని ఆయన మీద వ్యతిరేకతతో అతనిని ఏం చేశారో తెలుసా? అతనిని పట్టణంలో నుండి వెలివేసేశారు. అపోజిషన్ ఏమో కుప్రలో జరిగింది, పిస్తికి అంత్యలోకనేమోనో వెలివేసేశారట. ఎందుకని నువ్వు యూదుడు అయి ఉండి ఈ మాటలు చెప్పటం ఏంటి, ఆ మెస్సయ్యని అనగా మెస్సయ్య ఈయనే క్రీస్తు నువ్వు చెప్పటం ఏంటని అక్కడ కూడా మరి ఆయనను మరి ఎక్స్పెల్ చేశారు. అంటే మరి ఆయనను ఎక్స్పెల్ చేశారంటే వెలివేశారనమాట. అయినా అక్కడి నుంచి ఎక్కడికి వచ్చారో తెలుసండి? ఈకోనియం అని వచ్చారు. తర్వాత చదువుకోండిలేండి, నేను చెప్తాను వినండి. అక్కడ అది సుమారు ఒక 110 కిలోమీటర్లు ఉంటుంది, 100లోనే. అక్కడ ఆ ఈకోనియంలో కూడా ఉన్న సమాజ మందిరము, అక్కడికి వెళ్ళి సువార్త చెబుతూ ఉన్నారు. అక్కడ కూడా సువార్త చెబుతున్నప్పుడు యూదులే ఎక్కువగా వాళ్ళని అపోజ్ చేసిన వాళ్ళు. అన్యులు సువార్త వినేవాళ్ళు, కానీ వాళ్ళని అపోజ్ చేసి వాళ్ళు కొట్టి తిట్టి బయటికి లాగి ఎక్స్కమ్యూనికేట్ చేయలేదండి వాళ్ళని. ఎవరో తెలుసండి వీళ్ళు? యూదులు, ధర్మశాస్త్రం వెంబడించేవారు. ప్రాబ్లము ఎవరితో అంటే నామకార్థ క్రైస్తవులతో ప్రాబ్లం అండి. వీళ్ళే నామకార్థం వాళ్ళు. ఎవరండి? యూదులు. డేంజరస్ పీపుల్ ఎవరో తెలుసా అండి సువార్తకి? నామినల్ క్రిస్టియన్స్. నామినల్ క్రిస్టియన్స్ ఆర్ మోస్ట్ డేంజరస్ దాన్ RSS, because nominal Christians knew the inner situation of Christianity. They don't know, they only know outside. పౌలుని హింస పెట్టిన వాళ్ళు యూదులేనండి ఎక్కువగా. ఇక్కడైతే అతన్ని బలవంత పెట్టారట. ఈ ఈకోనియం నువ్వు పారిపో, లేకపోతే నీ ప్రాణాలకి ముప్పు. అక్కడి నుంచి ఇక వెళ్ళేది లేక లుస్త్రాకు వచ్చాడు అనమాట. దాని క్రింద ఒక 32 కిలోమీటర్ల దూరంలో లుస్త్రాకు వస్తే అక్కడ పెద్ద సమాజ మందిరమే లేదు, కానీ ఆయన ఓపెనింగ్గా చెప్పినప్పుడు తిమోతి లుస్త్రాకి చెందినవాడు. తిమోతి తల్లి పేరు ఎవరు చెప్తారు? అమ్మా, యూదురాలే పేరు, యూదురాలే. యువర్ రైట్. తండ్రి గ్రీకు. యునీకే లోయస్. లోయస్ అంటే అమ్మమ్మ, యునీకే అంటే తల్లి అనమాట. సువార్త విన్నాడు, హృదయాన్ని తెరిచాడు, పౌలు చెప్పిన మాటలు విన్నాడు, రక్షించబడ్డాడు. అతను సున్నత కూడా చేయించాడు. అక్కడ ఎందుకు ఏడతో గొడవ ఎవరితోటి? అతన్ని కూడా అంతే వాక్యం విన్నాడు. తర్వాత అక్కడ కూడా ఏమొచ్చిందో తెలుసా అండి? అక్కడైతే రాళ్ళు పెట్టి కొట్టి పట్టణం బయటికి చచ్చిపోయాడు పౌలు అని లాగి అవతల పడేశారు. ఎక్కడో తెలుసు? అది లుస్త్రాలో. ఇప్పుడు చెప్పండి, ఎక్కడన్నా పాజిటివ్గా ఉందంటారా? సువార్త పరిచయలో ఎవరైనా నేను చక్కగా పేటేసి రామ్మ, రాయ్య, బాబు, అమ్మ చెప్పు, ఎవరైనా చెప్తారండి అలాగా? అబ్బో నువ్వు ముందుగానే కోరుకుంటావు. అక్కడ వెళ్తుందండి, ఎవరు చూడలేదు, ఎవడు చూస్తాడు? నువ్వు బైబిల్ చదివితే కదా, ఆ పౌలు గారు చేసిన పనులేంటి నువ్వు చెప్తే కదా. అసలు నువ్వు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తావు? నువ్వు అలాగా అయిపోయి వెళ్ళను అక్కడికే. వాళ్ళు అందరూ తిట్టేస్తున్నాను, తిట్టించుకో. ఆయన ఉమ్మేశారు, నీ మీద తిట్టడం ఏంటి పెద్ద గొప్ప ఏంటి?
పౌలు ఎన్ని అవమానాలు పొందాడు. లాగి పడేశారు, రాళ్ళు పెట్టి కొట్టి బయట పడేసేసారు దుస్తరాలు. అక్కడలాగా దెర్బేకి అదే 100 కిలోమీటర్లు. పాపం చూడండి, అక్కడికి వెళ్ళిపోయాడు. అసలు విషయం ఏంటి చెప్పమంటారా? లుస్త్రాలో జరిగింది ఏంటంటే, వీళ్ళు సువార్త చెబుతున్నప్పుడు అక్కడ ఒక అద్భుతం జరిగింది. ఎక్కడ అద్భుతం జరిగింది? ఎక్కడ? కుప్రలో. అద్భుతం ఏంటనంటే, ఈ ఎలుమనవాడు గుడ్డివాడైపోయాడు. తర్వాత ఆ సెర్గి పౌలు, ఆ గవర్నరు యేసుప్రభు శిష్యుడయ్యాడు. ఈ లుస్త్రాలో పిసిడి అంత్యోకులో రిజల్ట్ లేదు, ఇకోనియంలో కూడా రిజల్ట్ లేదు, లుస్త్రాలో రిజల్ట్ వచ్చింది. ఏంటో దెర్బేలో లేదు, లుస్త్రాలో ఏంటంటే మరి తిమోతి రక్షించబడ్డాడు. తర్వాత ఒక అద్భుతం జరిగింది. ఏంటంటే పుట్టుకతో ఉన్న ఒక కుంటివాడు పౌలు చెబుతున్న సువార్తను వింటున్నప్పుడు పౌలు గమనిస్తున్నాడు, ఇతనిలో విశ్వాసం ఉంది, చాలా శ్రద్ధగా వింటున్నాడు అని. అతను పుట్టినది మొదలుకొని ఆ కుంటివాడుగా నడవలేని పరిస్థితుల్లో, ఇంకెక్కడ నడవలేని పరిస్థితుల్లో ఉంటే నువ్వు లెమ్మని చెప్పినప్పుడు వెంటనే అతను స్వస్థత నుండి, స్వస్థత అద్భుతం జరిగిందనమాట. స్వస్థ అంటే జ్వరం పోవడం, కడుపు లేకపోవడం అవి కాదు. ఇప్పుడు ఇక్కడ అద్భుతం జరిగింది. ఏం జరిగిందండి? అద్భుతం జరిగిందనమాట. అది ఎవరు చేయలేరు, దేవుడేం చేయాలి. పుట్టుకతో గుడ్డి వాడిని లేక కుంటి వాడిని, అక్కడున్న లుస్త్రలో ఉన్న ఆ క్రిపిల్డ్ మ్యాన్, అనగా నడవలేని పరిస్థితి, అతను పౌలు యందు శ్రద్ధ ఉంచాడు. పౌలు తేరి చూచి, కుమారుడా నువ్వు లే అన్నట్లు నడుమన్నప్పుడు వెంటనే లేవగానే ఏం జరిగిందంటే పట్టణం అంతా గొల్లు మరిపోయిందట. అప్పుడు పట్టణంలో ఉన్న వాళ్ళందరూ, మరి ఆ లుస్త్రా పట్టణంలో ఉన్న వాళ్ళందరూ, వాళ్ళు కూడా అన్యులే, యూదులు కూడా ఉన్నారు కొంతమంది, వాళ్ళందరూ ఏం చేశారంటే ఇంకే ఉంది, దేవదూతలు పరలోకం నుంచి మనుషుల రూపంలో కిందకు వచ్చేసారు. అది వాళ్ళ స్టేట్మెంట్. ఏంటండి అది? దేవదూతలట గతంలో మా పితరులు చూడటానికి వచ్చారు, మళ్ళీ వచ్చారు ఇప్పుడు. అప్పుడు చూడటానికి వచ్చారు, ఇప్పుడు కూడా చూడటానికి వచ్చారు అని వాళ్ళు కేకలేదు. వాళ్ళు కష్టపడి అంత్య సంఘం పంపితే, ఏమండి వాళ్ళు కష్టపడి అంత్య సంఘం జాగ్రత్తగాని డబ్బులు ఇచ్చి వాళ్ళకి మూట కట్టి పంపితే వీళ్ళు ఎక్కడ వచ్చారా? మీరు పైనుంచి వచ్చారంట. వాళ్ళు పైనుంచి వచ్చారా? వాళ్ళు ఓడ మీద వచ్చారా? మరి పైనుంచి వచ్చేస్తారేంటి? కొందరు నమ్మేస్తారా? భలే చెప్తున్నాడు, పైనుంచి వచ్చా, అక్కడి నుంచి రాలా, మాకు దండాలు ఎట్టండి, ఇదిగో మేము మా కాళ్ళ మీద పడండి, మేము పైనుంచి వచ్చాం. అది నేను స్వస్థత చేశాను, కాళ్ళు పట్టుకో. ఇప్పుడు కూడా స్వస్థత వరం ఉంది నా దగ్గర, నేను బాగు చేశా. వీళ్ళు పొలోమని పడిపోతున్నారు వాళ్ళ కాళ్ళ మీద. స్వస్థత వరం ఉందట. ఒరే బుద్ధి లేనోడా, స్వస్థత వరం ఉందా నీకు? స్వస్థపరిచింది ఎవరు? దేవదూతలు స్వస్థపరిచారా? అతని విశ్వాసమే అతనిని స్వస్థపరిచింది. యేసు ప్రభువు స్వస్థపరిచాడు. అక్కడ శాపం వచ్చింది. ఎక్కడ? కుప్రలో పౌలు శపించేశాడు అంతే. ఇక్కడేం చేశాడు అంటే, కుమారుడా నువ్వులే నడవమని చెప్పాడు. అయితే పట్టణస్థులు ఎలాగ అర్థం చేసుకున్నారంటే, వీళ్ళు దేవదూతలు అని, ఇక వీళ్ళకి దేవదూతలు అంటే అప్పుడు ఏంటంటే బలి వాళ్ళనమాట. అందువలన ఇతరుకో పేరు పెట్టేశారు. ఎవరికి? బర్నబాకేమో ద్విపదని పేరు పెట్టారు, పౌలుకి ఏమో హెర్మి అని పేరు పెట్టారు. అప్పుడే యాడ్ చేసేసారు పేర్లు.
ఆలస్యం లేదు, ఇదిగో నీకు దేవతలు వచ్చేసారు, ఇదిగో నువ్వు చెప్తున్నప్పుడు వీళ్ళందరూ ఇదేంట్రా బాబు, అయ్యా అయ్యలారా ఏంటి ఈ పనులేంటి, మేము కూడా మీలాంటి వారమే, మనుషులమే, మాకెందుకు మీరు సాగిలపడుతున్నారు, మాకు బలులు ఇస్తున్నారేంటి. ఆ పూజారేమో అక్కడికి వెళ్ళిపోయి పూలదండలు, తర్వాత అక్కడ ఉన్న ఒక జంతువులు కూడా తీసుకొచ్చాడట, మరి కోడలు కూడా తీసుకొచ్చాడు. ఎందుకంటే బలి ఇవ్వటానికి, బలి ఇచ్చిన తర్వాత వండుకోవటానికి, వండిన తర్వాత తాగటానికి, తాగిన తర్వాత తిరిగి దొరిలాడి సిత్తుగా పట్టడానికి. అది లాస్ట్ ఫైనల్ స్టేజ్ ఏంటంటే ఇక వాటికి మాత్రం రెడీగా ఉంటారు. అందుకని వీళ్ళు పైనుంచి వచ్చారు, దండాలు పెట్టండి వీడికి. ఏం జరుగుతుంది అక్కడ? చాలా కష్టం అండి. చాలామంది నాకు స్వతత్వ వరం ఉంది, ఓకేనా, ఓకే వరాలు ఉన్నాయండి, అవి ఉన్నాయండి, ఇవి ఉన్నాయండి, వాడు కాళ్ళ మీద పడుతుంటే హాయిగా బొక్కు. అయ్యగారికి 9 వరాలు ఉన్నాయట. ఎన్ని వరాలండి? 9 అట. ఆ లెక్కటోడు ఇక్కడ రోమ రాసిన ప్రతి 12 అధ్యాయంలో కొన్ని ఉన్నాయి, ఎఫ్సీలో కొన్ని ఉన్నాయి, అపోస్తులు కొన్ని, అన్ని కోడేసి లెక్కేసుకొని ఉంటాడు. ఎన్ని ఉన్నాయండి? 9 అట. అక్కడ ఏం జరుగుతుంది? వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు బట్టలు చింపేసుకున్నారట. ఎవరో ప్రజల్లోకి వెళ్ళిపోయారట. మాకు మీరు మొక్కొద్దు, మీరు మాకు పూజ చేయవద్దు, మాకు బలి ఇవ్వద్దు, మాకు దండలు వేయవద్దు అని వీళ్ళు లోపలికి వెళ్ళి వాళ్ళు ఆపటం చాలా కష్టమైంది. మీరు వ్యర్థమైన వాటిని చేస్తున్నారు, దేవుని వైపు తిరగండి. చూడండి ఎంత కష్టమో చూడండి. వీళ్ళు కూడా సోదరు ఏంటంటే ఇంతకంటే ఏం కావాలి, మాకు కూడా గుడి కట్టేసేయండి అన్నాడు. దెబ్బతిగా ఉంటారు. ఆ హెర్మియా కూడా ముఖ్య ప్రసంగికుడు ఎవరో పౌలు కదా, ఈయన హెర్మియాని పెట్టారు, ఆయనకేమో దెబ్బతని పెట్టారు. ZEUS జూష్ ఏంటది దెబ్బతి. అదే ఎక్కడ పర్ల నుంచి వచ్చారట వీళ్ళు. వాళ్ళు డబ్బులు మూట కట్టి అంతే సంఘం వాళ్ళు టికెట్ ఊరిని పంపుతారండి, ఊరిని ఎక్కించేసుకుంటారా. అవన్నీ ఉండవు బైబిల్లో. ఎంత ఖర్చు పెట్టి ఎంత టికెట్ కొన్నాడంటే ఏదో కేవు యోనా వెళ్ళినప్పుడు కేవు ఇచ్చి వెళ్ళండి, డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయాడు. తర్షీషు చాలా పే చేసి ఉంటాడు. ఇక్కడ ఒక అద్భుతం జరిగింది, అక్కడ ఇంకొక విషయం జరిగింది. అక్కడ ఏం జరుగుతుందని అంటే దేవుడు మరి పిసిడియాంతిలో ఎందుకని చేయలేదు, లేక ఇకోన్యులు ఎందుకు చేయలేదు, దెర్బెలు ఎందుకు చేయలేదు అన్నట్టు ఆయన ఇష్టం, ఆయన చేసి దగ్గరే చేస్తాడు. ఇట్ ఈస్ హిస్ విల్. నువ్వు ప్రశ్నించక. సార్వభౌమాతి కలిగిన దేవుడు అక్కడ ఆయన శపించేసేసాడు, ఇక్కడ ఈయన స్వస్థపరిచేసేసాడు. అంటే అద్భుతం చేశాడు అన్నమాట. ఎందుకు ఈ అద్భుతాలు దేవుడు చేస్తున్నాడు అంటే అప్పుడు ప్రారంభ దినాలు కనుక అప్పుడున్న అద్భుతాలంటే మెరకల్స్ అంటారు, సైన్స్ అంటే సూచక క్రియలు, వండర్స్ మహత్కార్యాలు, తరువాత స్వస్థతలు. ఇవన్నీ ఎందుకు దేవుడు చేయించాడు అంటే, వాళ్ళ చేత చేయించాడంటే యేసు ప్రభువారు నిజమైన దేవుడు, దైవత్వం కలిగిన వాడు నిరూపించటానికి, స్థిరపరచబడటానికి, దృఢపరచబడటానికి అద్భుతాలు జరిగినాయి తప్ప నీకు స్వస్థత వరం అని చెప్పుకోవటానికి జరగల. రెండవది, సువార్త చాలా ముఖ్యమైనది, గుడ్ న్యూస్. ఆ సువార్త దైవికమైనది, పైనుంచి వచ్చింది, ప్రభు వచ్చాడు అని ఆ యొక్క సువార్తను దృఢపరచడానికి దేవుడు అద్భుతాలు చేసాడే తప్ప నీకు ఏదో వరం ఇవ్వటానికి ఆయన అద్భుతాలు చేయలేదు. అంటే దేవుడు అద్భుతాలు చేయంటే ఆయన ఎప్పుడు ఆపలేదు, అద్భుతాలు చేసేసాడు ఆపలేదు. ఆయన చేసుకుంటూ వెళ్తాడు. నువ్వు అనుకున్నట్టు చేయడు. నాకేదో స్వస్థత వరం ఉంది, నేను చేతులు పెడితే బాగైపోతున్నారు అందరి పిల్లలు. ఎక్కడ కూడా మరి మొట్టమొదటి ప్రారంభంలో అక్కడెక్కడ కూడా ఆయన స్వస్థత కోటాలు పెట్టలేదు. పౌలు పెట్టవలసింది అక్కడ దెర్బేలోనో లేకపోతే
అందరిని పిలవండి, వీధుల్లోకి వెళ్ళిపోయి కుంటోళ్ళు గుడ్డోళ్ళు అందరూ అలా పిలుచుకురండి, ఇక్కడ స్వచ్ఛత కోటాలు పెట్టేసి వాళ్ళు బాగు చేసి పంపేద్దాం. ఈ నెవర్ డిడ్ దాట్. ఆ సువార్త మరి ప్రకటించబడటానికి అది దైవికమైనది. ఇట్ షుడ్ బి అథెంటికేటెడ్, అంటే అది అధికారపూర్వకమైనది. వీళ్ళు కూడా అపోస్తులు, వీళ్ళు కూడా అథెంటికేట్ చేయటానికి, అధికారపూర్వకంగా చెప్పటానికి, యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడు రక్షకుడు అని చెప్పటానికి చేసిన అద్భుతాలే తప్ప అవి వేరే కాదు. ఇక అద్భుతాలు ఆయన చేయవలసిన పని లేదు. యేసు ప్రభు అని అడిగారు, అదిగో ప్రభువా ఒక అద్భుతం చేయమనంటే వాళ్ళని ఏమన్నాడండి యేసు ప్రభు వారు అద్భుతాలు చేయమనంటే, వ్యభిచారం చెడ్డతనం వాళ్ళరా, మీరు యోనావి చేసింది ఒక్కసారి చేశాడు కదా, మూడు రోజులు ఉన్నాడు కదా, అది ఎందుకు చేశాడు? దేవుడి కోసమే కదా, దేవుడు ఉన్నాడనే కదా. మరలా ప్రతిసారి అడుగుతారా మీరు? నువ్వు నమ్మినప్పుడల్లా నీకు స్వస్థలు జరిగిపోవాలా? నువ్వు వెళ్ళిపోయి యేసుప్రభు వారు స్వస్థపరిచేస్తున్నాడు, యేసుప్రభు వారు బాగు చేసేస్తున్నాడు, యేసుప్రభు వారు కుంటివారిని నడిపించేస్తున్నారు, గుడ్డివారిని నడిపించేస్తున్నారు, ఇంకేదో స్వస్థలు జరిగిపోతున్నాయి, మీరందరూ తీసుకొచ్చేసేయండి సాయంత్రం స్టేడియానికి. నీవు విశ్వాసం ఉంచితే దేవుడు స్వస్థపరుస్తాడు. నువ్వు స్వస్థపరచవు. నీ ద్వారా నువ్వు ఒక ఛానల్ సువార్త చెప్పటమే, రక్షణ మార్గం చెప్పటమే నీ వంతు, కానీ ఈ పనులను చేయడం నీ వంతు కాదు, నీకు అప్పగించలేదు దేవుడు. పౌలు కూడా అదే చూసి ఆ విశ్వాసం నేను స్వస్థపరుస్తుంది అన్నాడు. చూసారా, మరి స్వస్థత అనేది కాదు, కానీ వీటన్ని స్థిరపరచడానికి దేవుడు అక్కడ సువార్త ప్రకటన చేశాడు. మరి అవే గలతీ సంఘాలు. ఏంటండి అవి? పిసిడియన్ అంతియోకు, ఇకోనియా, లుస్త్రా, దెర్బే, ఇదంతా కూడా గలతీ సంఘాలని. అందుకని గలతీలకు రాసిన పత్రిక 2 సంవత్సరాలు పట్టింది ఆయన విజిట్ చేసి, మళ్ళీ యెరూషలేము వెళ్ళి మళ్ళీ గలతీలకు సువార్త రాస్తారు. ఎందుకనంటే వీళ్ళు కరప్ట్ చేసేస్తున్నారు, వేరొక సువార్త బోధిస్తున్నారు. వేరొక సువార్త ఏంటంటే సున్నతి బంధం అని చెబుతున్నారు, అది వేరొక సువార్త. ఈదులు పోయి మళ్ళీ ఏం చెప్తున్నారు? పౌలేమో ఆయన చెప్పేసి ఆయన వెళ్ళిపోతే, ఆయన సంఘం స్థాపించి వెళ్ళిపోతే, వీళ్ళు వెనక ఇక ఎవరు నామకర్త క్రైస్తవులే. ఈ నామకర్త యూదులు వెళ్ళి ఏం చేయాలి? నువ్వు మోషే చెప్పినట్లు మీరు కూడా మరి ఆ యొక్క ఏం పొందాలి? సున్నతి పొందితేనే కానీ మీరు క్రైస్తవులుగా చలామణి ఎవరు అన్నట్లుగా. చూసారా? అందువలన మరి గలతీ సంఘం ఏర్పడింది. ఆయన ఉత్తరం రాస్తున్నాడు. బహుశా ఆయన వచ్చిన తర్వాత మరి ఈ యొక్క ఉత్తరాన్ని ఆయనకు రాస్తున్నాడు గలతీలకు. ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయ్యారండి? తర్వాత ఎక్కడ వాడెక్కారు? సెలూకై నుంచి కుప్రాకి, సెలూకై నుంచి అంత్యోకి ఎంత దూరం? 25 కిలోమీటర్లు. సెలూకై నుండి సలామిస్ 130 కిలోమీటర్స్, సలామిస్ పాపోస్ 183 కిలోమీటర్స్, పాపు టు 270, పెర్గే టు పిసిడియన్ అంతియోకు 110 కిలోమీటర్స్. అక్కడి నుంచి ఇకోనియం 110 కిలోమీటర్స్, లుస్త్రా వెరీ క్లోజ్ బై 32 kilometers. Another one Derbe is 100 kilometers. ఆ దెర్బే తర్వాత కిలికియా దగ్గరే. ఆ కిలికియన్ గేట్స్ ద్వారా అంత్యోకులకు వెళ్ళిపోవచ్చు, కానీ వెళ్ళలేదు వాళ్ళు. మళ్ళీ రీవిజిట్, మళ్ళీ ఎలా వచ్చారో మళ్ళీ బ్యాక్ అవుతూ ఈ గలతీలో ఉన్న సంఘాలని వాళ్ళు బలపరుస్తూ ఆ తర్వాత వాళ్ళు మరి అలాగా పిసిడి అంత్యుల మీద గుండా వెళ్ళి అక్కడ నుంచి అత్తిలియా అనే ఒక పంపులిలో ఉన్న సీ పోర్టుకు వచ్చి వెరీ బ్యూటిఫుల్ ప్లేసు, అక్కడ డైరెక్ట్గా అంత్యోకి వెళ్ళిపోయారు. అది వాళ్ళ సువార్త సేవ 2 సంవత్సరాలు పట్టింది. 2 రోజులు కాదండి. ఎన్ని సంవత్సరాలు? 46 to 48 అప్రాక్సిమేట్లీ 2 years వాళ్ళు మిషన్ ట్రిప్ మీద ఈ గలతీ ప్రాంతం అంతా
ఆసియా ప్రాంతం అంతా, కుప్రా ప్రాంతం అంతా వాళ్ళు తిరిగి పరిచర్య చేసేసి అక్కడ కుప్రాలో సంఘాలు స్థాపించారు, గలతీలో కూడా సంఘాలు స్థాపించారు. అదే గలతీలకు రాసిన పత్రిక. కుప్రా వేరే సందర్భంలో రాస్తూ ఉంటాడు, పర్టికులర్గా కుప్రా కాదు కానీ సందర్భం వచ్చినప్పుడు మెన్షన్ చేస్తాడు. గనుక ప్రశ్న ఏంటంటే, మరి మీ పరిచర్య, మిమ్మలను దేవుడు పిలిచిన ఆ పిలుపు, ఆ పరిచర్య మీరు ఎలాగా కొనసాగిస్తున్నారు? ఎందుకంటే మిస్లీడ్ చేసేసారన్నమాట. సువార్త చెప్పకుండా ఎక్కువగా సూచక క్రియలు పరిచర్య, మహత్ కార్యములు పరిచర్య, అలాగే స్వస్థతలు పరిచర్య, ఇంకేంటండి అద్భుతములు పరిచర్య. దీనికి అలవాటుపోయి ఇది ఈజీ, జనం వచ్చేస్తారు. సువార్త చెప్తే రాళ్ళు ఎత్తి కొడతారు. ఇదైతే ఈజీ, కొబ్బరి సీసాలు వేసుకురమ్మంటాడు. ఊర్రయ్యను బాటిల్ 100 రూపాయలు అంటాడు. పోతే పోయింది లేని 100 రూపాయలు. బాగుపడాలి కాదా? సువార్త చెబితే నిన్ను ఏం చేస్తారు? ఫోర్స్తో నిన్ను లాగేస్తారు, రాళ్ళు పెట్టి కొడతారు. కానీ వాళ్ళు ఎప్పుడూ వదిలిపెట్టలేదు, సువార్తను ప్రకటించారు. మరి నీ యొక్క లైఫ్ ఎలాగుందో ఒకసారి పరీక్ష చేసుకో. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థన చేస్తాను, అందరూ తలలో వంచండి. దేవా, నీకు వందనాలు తండ్రి. ఈరోజు నీ మాటలు మేము విన్నాము నాయన. ఇదిగో పౌలు ఇవాంజలికల్ టీమ్గా పౌలు, అలాగే బర్నబా, జాన్ మార్కు వెళ్ళారు తండ్రి. హెచ్చరిక పుత్రుడని పేరు పెట్టబడిన బర్నబా మధ్యలోనే అబాండన్ చేసిన, మిషన్ వర్క్ చేయకుండా నిరుత్సాహపరిచిన మరి జాన్ మార్కు అక్కడ పరిస్థితులు బట్టి అయితే సువార్త ఎక్కడ ఆగకుండా పౌలు ముందుకు వెళ్ళాడు నాయన. అయితే వ్యతిరేకత వస్తుంది తండ్రి, అలాగే మరి ఆయన మానలేదు నాయన. మరి కుప్రలో వ్యతిరేకత అయిన మొట్టమొదటి శిష్యుడిగా ఆ సెర్గి పౌలు, ఆ ప్రో కౌన్సిల్ అధిపతి నీ బిడ్డ అయ్యాడు తండ్రి. మరి పెర్గెలో ఆ ప్రయాణం కష్టంగా ఉన్నా సరే నాయన, అంత్యకులోకి వెళ్ళి పిసినంతిలోకి వెళ్ళారు. అక్కడి నుంచి వాళ్ళు మరి మరి బయటికి వెళ్ళగొట్టబడ్డారు నాయన. అయినా వాళ్ళు పట్టు వీడలేదు తండ్రి. మరలా మరి ఇకోనీకి వచ్చారు. అక్కడ కూడా వాళ్ళని బలవంతంగా నెట్టివేశారు నాయన. ఆ తర్వాత మరి అక్కడి నుంచి మరి లుస్త్రాలో గొప్ప కార్యం చేసావు తండ్రి. కుప్రాలో గొప్ప కార్యం, లుస్త్రాలో గొప్ప నేను నమ్మిన వారి పట్ల నీవే అద్భుతాలు చేసి వాళ్ళు స్థిరపరిచావు తండ్రి. సువార్తను స్థిరపరిచావు నాయన. అలాగే పౌలుని ఆయన సందేశాన్ని స్థిరపరిచావు తండ్రి. యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడు, రక్షకుడను స్థిరపరిచావు నాయన. ఆ క్రెడిట్ అంతా మేము తీసుకుంటున్నాము నాయన. దేవునికి వెళ్ళవలసిన క్రెడిట్ని, ప్రభుకి వెళ్ళవలసిన ఆ క్రెడిట్, ఆ యొక్క గొప్పతనం, ఆ యొక్క ఘనత, మహిమ, ప్రభావములు ఆయనకి వెళ్ళాలి, ఆయనకి చేరవలసి ఉంటుండగా మేము వాటిని మాకు ఆపాదించుకుంటూ, మాకు వరాలుగానే చెప్పుకుంటూ దేవుని సువార్తను పర్వెట్ చేస్తున్న ఎంతోమందిని మేము చూస్తున్నాం. మేమైతే అలాగ ఉండక ప్రభు కష్టాలు ఎదుర్కొని మరి ఇలాంటి పరిస్థితుల్లో మేము మా దేశంలో మేము సువార్తను ప్రకటన చేయాలి. మత మార్పిడి చేయట్లేదు కానీ మరి దేవుని వైపు మనుషులను త్రిప్పుతున్నాము. నువ్వు ఆకర్షించుకునే దేవుడు నాయన. నీకు వందనాలు. ఇక్కడ చేరువచ్చిన ప్రతి బిడ్డ అట్టి స్వభావం, అట్టి మనస్సును కలిగి నీ పరిచయం చేయడానికి సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు నామముననే ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.